డే 2 చూసుకుంటే అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎందుకు చేస్తారు? అసలు ఏ కండిషన్లో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాలి? ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే ఏంటిది? మైన్ యాక్ట్స్, మైన్ రూలు, మైన్ వీటీసీ రూల్స్ 1966, మైన్ రెగ్యులేషన్ 2017, ఎలక్ట్రిక్ రూల్స్ ఎల్ఈ 2010, క్రెచ్చి రూల్స్ 1952, మైన్ యాక్ట్స్ బొగ్గు చట్టాలు 1949, 1950, పార్లమెంట్ రాజ్యాంగం ద్వారా ఒప్పందంతో జరిగిన ఈ నియమాలన్నిటిని మొత్తం ఈ యాక్ట్స్ అన్నిటిని తీసుకొచ్చింది రాజ్యాంగంలో పార్లమెంట్లో అమలు జరుగుతూనే ఈ బుక్స్ ఇవన్నీ చట్టాలనేవి అమల్లోకి వస్తాయి. అక్కడ పెద్ద కోర్టు ఉంటుందిగా, పెద్ద కోర్టులో జరిగిన చర్చలు రాజ్యాంగంలో ఉన్న చట్టాల ఆధారంగానే ఈ రూల్స్ పెట్టడం జరిగింది. కార్మికుల హక్కులు, కార్మికు రక్షణ సూత్రాలు. ఇప్పుడు 2023 ముందు కంపెనీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఏం నిర్ణయం అంటే ఒక స్లోగన్ ఫాలో అవ్వాలని. ఏంసి మై సేఫ్టీ మై రెస్పాన్సిబిలిటీ అంటే నీ జాగ్రత్త నీ అవసరం. నీకేమైనా అయితే కంపెనీకి సంబంధం ఉండదు. ఎందుకంటే నీ జాగ్రత్త నువ్వు వహించినప్పుడు నిన్ను కంపెనీ ఎలా రెస్పాన్సిబుల్ అవుతుంది అనే దాని గురించి మై సేఫ్టీ మై రెస్పాన్సిబిలిటీ అనే స్లోగన్ తీసుకొచ్చింది. ఇందులో మొత్తం కంపెనీ యొక్క పద్ధతుల, రక్షణ సూత్రాల గురించి వివరించబడి ఉంటాయి. ఏదైనా యాక్సిడెంట్ అయితే డెత్ చనిపోతే వారికి 1,25,00,000 ఇస్తారని కంపెనీ ఆధ్వర్యంలో ఒప్పందాలు జరిగాయి. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ IRS. అంతేకాకుండా ఒక కంపెనీలో పనిచేస్తున్న పెద్ద పెద్ద ఆఫీసర్లకు పలు భాషలు వచ్చి ఉండాలి. ఎలాంటి భాషలు అంటే విదేశాల కాంట్రాక్టు డీలర్స్ తోటి మాట్లాడేందుకు ట్రాన్స్లేషన్ పని కూడా ఒక పెద్ద జాబే. వారికి కూడా చాలా వచ్చి ఉండాలి. మనకు తెలిసి భారతదేశంలో పివి నరసింహం గారికి 14 లాంగ్వేజెస్ వచ్చని అందరూ అంటుంటారు. అంతేకాకుండా కొన్ని తెలుగు కవిత్యాలు రాసిన ఒక పోయెట్ కూడా మొత్తం 30 భాషలు మాట్లాడగలడు. అతని పేరు నాకు తెలియదు కానీ అతను కూడా 30 భాషలలో ట్రాన్స్లేట్ చేయగలడు. మొదట్లో బదిలీ వర్కర్లని బదిలీ ఫిల్లర్స్గా పిలిచేవారు. ఇంకా అండర్ గ్రౌండ్ టెక్నాలజీ వీళ్ళకు మెల్లమెల్ల పరిచయం అయింది. తర్వాత సైడ్ డిశ్చార్జ్ లోడర్ తోటి లోడింగ్లు, అన్లోడింగ్లు, కంటిన్యూస్ మైనర్స్ తోటి కట్టింగు, దాంట్లోనే కన్వేయర్ను వాడే విధంగా మళ్ళీ షటిల్ కార్ వచ్చి ర్యామ్ కార్ వచ్చి తీసుకోబోయే విధంగా సదుపయోగాలు. మైన్ మెథడింగ్ అంటే మైన్ ఎన్ని విధాలుగా ఏ మెథడ్లో మైన్ని మనం తవ్వచ్చు అనే దాని గురించి చూసుకుంటే బ్లాస్టింగ్ గ్యాలరీ, బోర్డ్ అండ్ పిల్లరింగ్ మెథడ్, హైవాల్ మైనింగ్ మెథడ్, హైడ్రాలిక్ మెథడ్, ఇవి ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మనం డెవలప్మెంట్లో బోర్డ్ అండ్ పిల్లర్ని రూట్ వే చేసుకుంటూ వాటిని ఒక బాక్స్ లాగా బోర్డు పిల్లర్గా రోడ్వేని ఇటు గ్యాలరీని ఏర్పరచుకుంటూ డెవలప్ చేసుకుంటూ కట్టింగ్ చేసుకుంటూ పోయేదాన్ని డీపిల్లరింగ్ అంటారు. ఈ ఏరియాలో ఈ సీమ్లో మనం ఇంత కట్ చేయాలని డిసైడ్ అయ్యాకనే కట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వర్కర్స్ ఎవరెవరు పోవాలో వాళ్ళే చేయాల్సిన పనులు ఏంటో వాళ్ళు చేసి అక్కడ ఉన్నది అని లోడు చేయాలి. ఇక్కడ ఆడిచ్చినట్టు టబ్బులో వాళ్ళు లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేసి వాళ్ళ కంప్లీట్ వర్క్ని ఆడ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి 50 మీటర్ పిల్లర్ సైజు ఇంక్రీజ్ అయి ఉంటుంది. తర్వాత ఈ డీపిల్లరింగ్ ఖతమయ్యాక కొన్ని మనకు తెలిసి ఉంటుంది కేవింగ్ మెథడ్ కూడా జరుగుతూ ఉంటుంది. కేవింగ్ మెథడ్లో కట్టింగ్ జరుగుతుంది. తర్వాత కేవింగ్ మెథడ్ అయిపోయాక స్టోవింగ్ మెథడ్లో నింపడం జరుగుతుంది ఉసుకతోటి. తర్వాత ఇదంతా క్లోజ్ చేస్తారు. ఆ స్టోవింగ్ చేసిన ఏరియాని క్లోజ్ చేసి అక్కడ నుంచి వర్కింగ్ అనేది ఆపేస్తారు. ఇది ఫ్రెండ్స్ డే 2లో చెప్పేది. నెక్స్ట్ డే 3లో